నేతగా రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించారు. నాటి అధినేత ఢిల్లీలో పోరు సాగిస్తుంటే అసెంబ్లీలో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ఉద్యమానికున్న ఉడుకు కాపాడారు ఈటెల రాజేందర్. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి, అనంతరం ఆరోగ్య మంత్రి, ఆ పిమ్మట బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి సంచలనం సృష్టించారు. వేదిక ఏదైనా ప్రజా సంక్షేమమే తన ధ్యేయమంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. మూసీ నిర్వాసితుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ మారింది పార్టీలే తప్ప తెలంగాణ పట్ల తనకున్న తపన కాదంటున్న ఈటెల రాజేందర్ కు TV9 సాదర స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ ఈటెల రాజేందర్. రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించారు. నాటి అధినేత ఢిల్లీలో పోరు సాగిస్తుంటే అసెంబ్లీలో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ఉద్యమానికున్న ఉడుకు కాపాడారు ఈటెల రాజేందర్. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి, అనంతరం ఆరోగ్య మంత్రి, ఆ పిమ్మట బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి సంచలనం సృష్టించారు. వేదిక ఏదైనా ప్రజా సంక్షేమమే తన ధ్యేయమంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. మూసీ నిర్వాసితుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ మారింది పార్టీలే తప్ప తెలంగాణ పట్ల తనకున్న తపన కాదంటున్న ఈటెల రాజేందర్ కు TV9 సాదర స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ ఈటెల రాజేందర్. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. ఈటెల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలక నాయకులు. అన్నీ కలిసి వస్తే కాబోయే కాలానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యే అవకాశం ఉంది. ఏం రాజేంద్ర గారు? ఆ విషయం పట్ల నాకు స్పష్టత లేదు. సరే, ఇన్ని రోజులు మీరు మీ రాజకీయ జీవితం అంతా రూరల్ ప్రాంతానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ అంటే ఆల్మోస్ట్ మొత్తం అంతా అర్బన్ ప్రాంతం. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? నా 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో రూరల్ అర్బన్ అనే తేడా లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాడు అన్నీ మేమై నడిపినాము. ఇలా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన అనేక లక్షల మంది పేదవాళ్ళు వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీలలో తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చే చరిత్ర ఉంది. మీకు తెలుసు, ఉప్పల్ కావచ్చు, మల్కాగిరి కావచ్చు, ఇలా కుత్బుల్లాపూర్ కావచ్చు, కొంపల్లి కావచ్చు, అన్ని ప్రాంతాలు నడిపినాం. కాబట్టి ప్రజల పరంగా అన్ని వర్గాలతో పరిచయం ఉన్న వాళ్ళం, అన్ని ప్రాంతాలతో పరిచయం ఉన్న వాళ్ళం. సంవత్సరం కాలం కాంగ్రెస్ పాలన తెలంగాణలో మీరు భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ తీసుకుంది, 6 మోసాలు 66 అబద్ధాలని. కానీ ఇది నిజంగా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చేస్తున్న స్టేట్మెంటా, లేదంటే దీంట్లో వాస్తవికత ఉందా? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు రాస్తున్నప్పుడు చూసినాడు. ఎందుకంటే నాకు పెద్ద వాళ్ళ పార్టీకి పెద్ద చరిత్ర ఉండొచ్చు, వాళ్ళ నాయకులకు గొప్ప అనుభవం కూడా ఉండొచ్చు, మాకడ సీనియర్లు కూడా ఉండొచ్చు కాక. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను కూడా ఒక 6 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా అనేక విషయాల పట్ల నాకు కూడా అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నవాడిగా నేను చెప్పినాను. 2018 చివరి అంటే డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో 5,000 కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే సత్తా కోల్పోయింది తెలంగాణ. ఎంత గుంజానో అంత గుంజినం, ఎంత అప్పులు తేవనో అంత తేగలిగినాం, ఎంత పెంచుకోవాలో అంత పెంచుకోగలిగినాం, ఇక పెరగడానికి ఆస్కారం లేదనేటువంటిది అప్పుడు ఆనాటి నా భావన. ఆర్థిక మంత్రిగా దద్దమ్మ లెక్క ఉండద్దు కాబట్టి, ఉన్న పరిస్థితిని వివరించాలి కాబట్టి కేసీఆర్ గారితో ఒక మాట చెప్పిన నేను, మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తూ అంటున్నారు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తూ అంటున్నారు, ఇంకా అనేక రకాల మీరు పెన్షన్ వేస్తూ అంటున్నారు, ఇవన్నీ చేస్తూ అంటున్నారు. కానీ మీరు డిస్కస్ చేస్తున్న ఇచ్చే హామీలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు, చెప్పడం ధర్మం, ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్, మీరు ఏది చెప్తే అదే చేస్తామంటే ఇప్పుడు మాట చెప్పినాం.
ఆనాడు ఇంకొక మాట కూడా చెప్పిన, ఇంతకుముందు చెప్పినట్టుగా 5,000 కోట్లు కూడా మీరు అదనంగా ఇవ్వలేరు, ఆ పరిస్థితి వచ్చిందని చెప్పినాం. శాచురేషన్ లెవెల్కి వచ్చిందని చెప్పిన, అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఇవాళ ట్యాక్స్లు అదనంగా వేసే పరిస్థితి లేదు, ఎక్కువ తక్కువ గ్రోత్ ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పినాం. అన్నట్టుగానే వారు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రకటించారు, 1,00,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించారు. మీరు చూసింది ఆయన పదే పదే రెండు మాటలు అంటాడు, మీరు గుర్తు చేస్తున్నాను, 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్తాడు ఆయన. మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటాడు ఆయన. రెండవది అసలు ధనిక రాష్ట్రం అని చెప్పిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ధనిక రాష్ట్రం అని చెప్పిన, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన, కమిట్మెంట్ చేయాలనుకుంటే చేస్తామని చెప్పినటువంటి వారికే సాధ్యం కాలే. 4,000 రూపాయలు భృతి ఇవ్వడం సాధ్యం కాలే, 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా సాధ్యం. ఇక్కడ ఒక పాయింట్, మీరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మీరు ఎక్కువ కాలం అక్కడ పార్టీలో కీలకంగా ఉన్నారు, ప్రభుత్వంలో ఎక్కువ కాలం భాగస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన, రెండింటిని డిఫరెన్స్ చేసి చూస్తే చెప్తాను. అంటే నాకు ఆ కేసీఆర్ గారి హామీల తర్వాత 3 ఏళ్ళు అలా మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు అర్థమైపోయింది, నేను చెప్పిందే నిజమని అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు అయితే ఇచ్చిండో 66 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 400 పైచిలకండి మొత్తం. ఇలా మహిళా పాలసీ అనగానే మహిళలకు 10-15 ఉన్నాయి, ఇట్లా విద్యార్థి అనగానే దాంట్లో ఒక 20-30 ఉన్నాయి. ఇట్లా వాళ్ళన్నీ కలిపి 400 పైచిలకు రకాల పనులని చేసింది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకుని రజనీకాంత్ గారు, ఇవాళ ఆనాటి ప్రభుత్వం మళ్ళీ రావద్దని చెప్పి ఇష్టంగా గెలిపించుకున్నారు. ఇష్టంగా అంటే ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి, మార్చాలని చెప్పి కూడా కాదని కాంగ్రెస్ ఇష్టంగా గెలిపించుకున్నారు. గెలిపించుకున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడితే మమ్మల్ని తిట్టుకుంటుండే జనం. ఇప్పుడు మేము మూసి మీద మాట్లాడినా, హైడ్రా మీద మాట్లాడినా, 6 గ్యారంటీల గురించి మాట్లాడినా మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఈ డిస్కషన్ అంతా కూడా మేము చేస్తలేము, ఈ డిస్కషన్ అంతా కూడా ప్రజలు చేసుకుంటున్న డిస్కషన్ ఇది. అరే మోసపోతుంది కదా అని చెప్పి మేము అంటలేం, మోసగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అంటలేము, రాజకీయ పార్టీ అంటే ప్రజలే అంటున్నారు. కానీ ఏం మోసగించారు కాదు, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి, ఏం మోసగించారు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో more than 16 స్టేట్స్లో అధికారంలో ఉంది. ఏ స్టేట్లో అయినా రైతుల కోసం 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన స్టేట్ భారతీయ జనతా ప్రభుత్వం ఉందా? అక్కడ లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తారు? నేను ఒక మాట, జనరల్గా మేనిఫెస్టో అనేది, ఎన్నికల ముందు ప్రకటించే మేనిఫెస్టో అనేది అది చిత్తు కాగితంతో సమానం కాదు. అది నీ పాలసీ, నీ విజన్, నువ్వేం చేయబోతావో ప్రజలకిచ్చే హామీలు అవి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది. మా పార్టీ అలవి కాని హామీలు ఇవ్వద్దని, అడ్డగోలుగా మాట్లాడకూడదని చెప్పి భావించే పార్టీ. ఏది ఇవ్వగలమో, ఏది చేయగలమో గది మాత్రమే చెప్పాలి తప్ప దానికంటే భిన్నంగా ఉండొద్దని చెప్పే పార్టీ. మీకు తెలుసు, ఇవాళ మేము ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంత కమిట్మెంట్ అంటే, ఇవ్వని హామీలు కూడా అక్కడక్కడ అమలు చేసే చరిత్ర కూడా ఉన్నది. మేము ఎక్కడికి రైతులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పలే, కానీ ఇచ్చినాం. మేము ఎక్కడ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ 6,300 కోట్ల రూపాయలు పెట్టి తెరుస్తామని చెప్పలే, కానీ చేసినాం. మేము ఎక్కడ మేనిఫెస్టోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ 2,000 కోట్ల రూపాయలు పెట్టి చేస్తామని చెప్పలేం. అంటే జనరల్గా మేము ఏదన్నా మాట ఇస్తే మేనిఫెస్టోలో పెడితే అమలు చేసే పార్టీ. ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇవాళ మేము అంటలేం, మేము విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీ మేము అంటలేం రజనీకాంత్ గారు. సారీ, వాళ్ళే సోనియా గాంధీ గారి చేత ఒక పాలసీ, రాహుల్ గాంధీ గారి చేత ఒక పాలసీ, ఖర్గే గారి చేత ఒక పాలసీ, ప్రియాంక గాంధీ చేత ఒక పాలసీ, వాళ్ళ ఇంకా సీనియర్ నాయకుల చేత పాలసీలు ప్రకటించారు. 6 గ్యారెంటీలు కదా, మీకు తెలియదు ఏముంది. 6 జాగాల రైతు పాలసీ ఏమో వరంగల్ ప్రకటించిండ్రు, యూత్ పాలసీ ఒక దగ్గర ప్రకటించారు, ఇవాళ దళిత పాలసీ చేవెళ్ళ ప్రకటించారు. ఇట్లా 6 పాలసీలు ప్రకటించింది. కాబట్టి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతలేండి. మీరు ఒక మాట రజనీకాంత్ గారు, మీరు కూల్గా ఆలోచించేయండి. అవుట్ ఆఫ్ డిస్కషన్ మీరే అంటున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుంది విజయోత్సవాల సందర్భంగా రైతు పండగ చేస్తున్నాం, 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం కాబట్టి చెప్పుకోవడానికి. యువ వికాసం అని చెప్పి చెప్తున్నాం, 11 నెలల కాలంలో 55,000కు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చామని. మహాలక్ష్మి అని పేరుతో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో అని చెప్పి. అదేవిధంగా ఈ పథకం ద్వారా 26 కోట్ల మందికి పైగా బెనిఫిట్ అవుతుందని.
రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 40 లక్షల మంది మహిళలకు ఇళ్లకి ఉపయోగం జరుగుతుందని, గృహలక్ష్మి ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని, చేయూత అనే పథకం ద్వారా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సాయం పెంచామని చెప్తుంది. దావోస్ ద్వారా 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, మెట్రో పనులు ఎక్స్టెండ్ చేశామని చెప్పి, 4th సిటీ గడుతున్నామని, RRR ప్రపోజల్స్ ఫినిష్ చేశామని, పాలన అన్నిటికంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజావాణిని తీసుకొచ్చామని చెప్పి, కొలగన్న మీరు వ్యతిరేకించిన కొలగన్న సర్వే చేస్తున్నామని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, అది చేసి చూపించామని చెప్పి, సింగరేణి కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా అని, ఇదంతా కాంగ్రెస్ అనౌన్స్ చేస్తుంది ప్రజా విజయోత్సవాల్లో. మీరు ఇన్ని చదివినరు, దానికి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. నేను అంటున్నా, ఇవాళ రైతుల పాలసీ తీసుకుందాం. 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అంటున్నారు. సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన లెక్కలోకి నేను పోను, కానీ రైతులకు ఇచ్చినటువంటి 4 హామీలు చాలా కీలకమైనవి. 1వ హామీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తాను. నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే ఆనాడు ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడిండో మీరు ఒకసారి వినండి. ఏం జరిగిందో ఇప్పుడు వినండి. ఫీల్డ్ మీద ఏముందో ఒకసారి సర్వే చేసుకొని వచ్చి చూపించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇచ్చినట్టు కదా వాటికి చెప్పడం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నవారు కావచ్చు, కేసీఆర్ లాగా. కానీ ఇక్కడ ఇష్యూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అప్పుడు 73 లక్షల మందో 71 లక్షల మందో రైతులున్నారని చెప్పి బ్యాంకులు లెక్కలు చెప్పినాయి. వీళ్ళ ప్రకారంగా 64 లక్షలు అన్నారు. చివరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ లెక్కలు వచ్చినాయని చెప్పి 44 లక్షల మంది అన్నారు. ఇవాళ వాళ్ళ లెక్క ప్రకారం చేసింది 22 లక్షల మంది అన్నారు. 44 లక్షలు ఎక్కడ పాయి, 43,000 కోట్లు ఎక్కడ పాయి. ఇవాళ చివరికి 16-17 కోట్లు ఇచ్చి మేము మొత్తం సంపూర్ణంగా అమలు చేసినామంటే ఈ పిక్చర్లే కనబడుతున్నామా అండి రజనీకాంత్ గారు? ఒకటి. రెండవది, ధాన్యానికి, ఒక ధాన్యం కాదు, పత్తికి, కందులకు, పెసర్లకి, సోయాబీన్కి 500 రూపాయలు మ్యాక్సిమం నుంచి మొదలుపెట్టి 350 రూపాయల దాకా ప్రతి క్వింటల్కి ఇస్తా అని చెప్పినారు. ఇవాళ చివరికి ఏ ఒక్కదానికి ఎక్సెప్ట్ వరి తప్ప దేనికన్నా వీళ్ళు ఇస్తానన్నారా? ఒకటి. ఆ వరికి కూడా ఏమన్నారు, వర్షాకాలంలో వచ్చేటువంటి సన్న వడ్లు మీరు ఇలా మార్కెట్ కంటే కూడా మంచి డిమాండ్ ఉన్నది. రెండవది, ఇవాళ ఆ సన్న వడ్లు కూడా చాలామంది రైతులు వాళ్ళ సంవత్సర కాలానికి ఉపయోగపడే దానికోసం కావచ్చు, అంటే వాళ్ళ ఇండ్లకు కావచ్చు, వాళ్ళు కొంతమంది ట్రెడిషనల్గా కొంతమందికి పట్టించి అమ్ముకునే పద్ధతి కావచ్చు, డిమాండ్ ఉంటే అమ్ముకునే కావచ్చు. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సన్న వడ్లకు ఇలా 500 రూపాయలు చెప్పి ఇచ్చినట్టు ఒక చెప్పండి, నేను దేనికంటే అనుకుంటా. ఒకటి అంటే రుణమాఫీ చేయలేదు. రెండవది, ధాన్యానికి కానీ లేదా ఇతర పంటలకు కానీ బోనస్ ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. 3 లక్షల రూపాయల వరకు మేము మీకు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు అడగండి. 3. 4, 10,000 రూపాయలు ఏం పిచ్చాది కేసీఆర్ ఇచ్చేది బిచ్చం, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు ఒకసారి అడగండి. 15,000 రూపాయలు వీళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా మీరు చెప్పండి. అంతేకాదు ఇవాళ రైతు కూలీలు, రైతులకే కాదు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని కనుక అమలు చేసినట్టుంటే ఏం విజయమో ప్రజలు తెలుసుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, జడ్జెస్ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోగలిగేటోళ్ళు ఎవరు అంటే అనుభవదారులు. అక్కడ ఇచ్చిన హామీలు. ఇప్పుడు తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన మీద సాటిస్ఫాక్షన్తో లేదంటారా? నేను ఏమంటున్నా, సాటిస్ఫాక్షన్ కాదండి. 70% పైబడి ప్రజలు రేవంత్ రెడ్డి మోసగించిండు, మోసపోయినవరా అనుకుంటున్నారు. బీజేపీ స్టేట్మెంటా ప్రజల స్టేట్మెంట్? బీజేపీ స్టేట్మెంట్ కాదు. ఎప్పుడు కూడా పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగా ఉంటేనే ముందుకు పోతాయి తప్ప ప్రజల అభిప్రాయం ఒకటి ఉండి పార్టీ అభిప్రాయం ఒకటి ఉంటే ముందుకు పోము రజనీకాంత్ గారు. కానీ 25 ఏళ్ళు ఇక్కడున్నా, విద్యార్థి ఉద్యమాలు కూడా ఉన్నా, ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే ప్రజలలో లేని దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా ఏదైనా కనపడుతుండొచ్చు కానీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో లేనిదే సృష్టిస్తుందని చెప్పి మీరు సంవత్సర కాలం క్రితం కేసీఆర్ మీద ఇదే తరహాలో పెద్ద ఆరోపణలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు 8. కానీ ఇప్పుడు కూడా సంవత్సరం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మీద సేమ్ అదే తరహా 6 మోసాలు 66 అబద్ధాలను సభలు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, రోజు వచ్చి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది లేనిది సృష్టిస్తున్నారు అనేది ఒక ఫీలింగ్. ఒక మాట అసలు ఇప్పుడు మీరు గిన్ని చదివినరు, నన్ను ఒక్కటే చెప్పనిచ్చింది మీరు 55,000 ఉద్యోగాలు. నేను ఒక మాట అంటున్నా, చెప్పండి. ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, వెంటనే ఇట్లా రాగానే ఇస్తా అని చెప్పినాడు. ఎన్ని నింపిండో ఆయన ప్రకటించాలి, నేను దాని జోలికి పోనీగా. కానీ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు గుర్తిస్తా అని చెప్పిండా?
ఇచ్చిండా చెప్పండి? ఓ తెలంగాణ యువతకి ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, మీరు ఇట్లా గవర్నమెంట్ ఇట్లా ఎన్నుకొని ఇట్లా రాని మీకు ఎన్ని చేస్తారని చెప్పిండు. యువతకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అయినా అమలు చేసినా మీరు చెప్పండి. విద్యార్థులు ఉన్నారు ఇవాళ. ఎంత బాధ ఏంటంటే 5 లక్షల రూపాయల విద్యానిధి కింద మీకు కార్డు ఇస్తామని చెప్పిండు. ఈ 5 లక్షల రూపాయలు దేవుడు గంగలబోని, 5 లక్షల రూపాయలు గంగలబోని, ఇంకా ఓవర్సీస్ స్కాలర్షిప్ల గురించి గంగలబోని 3 సంవత్సరాలు 2021 నుంచి వెళ్ళి ఈనాటి వరకు ప్రైవేటు కాలేజీలలో చదివేటువంటి విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ వాళ్ళకు సర్టిఫికేట్లు వస్తలేవు. వాళ్ళకు పేరెంట్స్కి 50,000 రూపాయలు, ₹1,00,000 అదనంగా పెట్టాలంటే కెపాసిటీ ఉండదు కదా. మీకు తెలియదు ఏముంది, రెక్కాడితే కానీ డొక్కనండి అనే వాళ్ళు గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇవాళ చదువు పూర్తయిన తర్వాత అవి ఇవ్వకపోతే వాడి పరిస్థితి ఏందో మీరు చెప్పండి. ఇచ్చినా మీరు చెప్పండి మీరు. అంతేకాదు ఇవాళ విద్యార్థులకి 5 లక్షల విద్యానిధి అన్నాడు కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా అది గంగలబోని. కానీ కనీసం విద్యార్థులు ఉండేటువంటి హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వీళ్ళు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే నాణ్యత లేని సరుకులు వచ్చి ఇలా కల్తీ నూనెలు, కల్తీ పప్పులు వచ్చి, కల్తీ కారం వచ్చి ఇవాళ అస్వస్థకు గురవుతున్నమాట. వాస్తవం కదా. నీవే ఆనాడే రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఓపెన్ అయినాయో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు బ్రహ్మాండమైనటువంటి సర్వేల్ లాంటి స్కూల్గా పిలిచలేదని చెప్పినారు. బిల్డింగ్లు కట్టకపోతే, కిరాయి భవనాల్లో ఉంటే టాయిలెట్ లేక, రూములు చక్కగా లేక, క్లాస్ రూములు గవే, పడుకునే గదులు కూడా గవే ఉండి, వార్డెన్లు లేక, వాళ్ళకు కనీసం తుడుచోడు లేకపోతే ఇవాళ అక్కడ ఎంతమంది అస్వస్థ పాలవుతున్నారండి. గవర్నమెంట్ పరమైన హాస్టళ్లలో, గవర్నమెంట్ పరమైనటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇవాళ చదివించాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. బతుకుంటే బలసాగు తినచ్చు. పిల్లలు మునుపట్లేక 10 మంది లేరు, 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా తీసుకుపోయి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో, గవర్నమెంట్ హాస్టల్లో వేస్తే పుసుకునే ఏమైనా ఫీడ్ పాయిజన్ అయితే మా పిల్లగాడు ఎక్కడ చచ్చిపోతాడని భయపడే పరిస్థితి వచ్చిందన్నమాట. వాస్తవం కాదు చెప్పండి. దీనికి కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే, అకామిడేషన్స్ అక్క లేకపోతే, చూసే ఇలా గార్డెన్స్ లేకపోతే ఇది జరుగుతూ ఉన్నమాట. వాస్తవం కదా. మీరు చెప్పండి, మీరు పోండి. నేను ఒక మాట అంటున్నాను రాజు కదా, మీకు గింత చరిత్ర ఉంది, టీవీ 9కి గింత స్టాఫ్ ఉంది. నేను చెప్పేది నిజమైతే దేనికన్నది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీ బస్సు, గ్యాస్ ఫ్రీ బస్ ఇచ్చిండు, బస్సులు కథం పట్టించిండు. మీరు ఎవరు అడగండి. సరే, ఫ్రీ బస్సు మీద ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందో తెలియదు కానీ 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తా అని చెప్పిండా లేదా? ఇచ్చిండా? ఏ ముసలి తల్లులారా ఇట్లా నాకు ఓటేయండి, ఫస్ట్ సంతకం దేనికి పెడతా, 2,000 రూపాయల పెన్షన్ జాగాలో 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పిండు. ఇచ్చిండా? 4,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? చివరికి మీకు తెలుసో తెలియదో ఇవాళ చెప్తున్నా, చాలామందికి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్లు మీరు మళ్ళీ చెక్ చేసుకొని పోవాలని చెప్పి రీఎంక్వైరీ అని చెప్పి పెట్టించి ఇలా అనేక మందికి గుట్టు చప్పుడు కాకుండా రిమూవ్ చేస్తున్నామన్నమాట. వాస్తవం కాదు? మీరు ఒకసారి చెప్పండి. కొత్త పెన్షన్లు ఇచ్చుడు దేవుడు ఎరుగు, కొత్త సకలాంగుల సర్టిఫికేట్ ఇచ్చుడు దేవుడు ఎరుగు, కానీ ఉన్న పెన్షన్లు తీసేస్తున్నామన్నమాట. వాస్తవం కాదా? మీరు ఒకసారి సర్వే పంపండి. ఏమైందని చెప్పి సంబరాలు చేసుకుంటారు చెప్పండి. మీరు గ్యాస్ అన్నారు. ఇవాళ మీకు తెలుసా 85 లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ తెలంగాణలో, 85 లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది. వీళ్ళు ఇచ్చే ఆ 300 రూపాయలకు, ఈ 300 రూపాయలకు ఎంతమందికి ఇస్తున్నారు లెక్కలు చెప్పమని చెప్పండి. ఎప్పుడు ఇస్తున్నారో కూడా లెక్కలు చెప్పమని చెప్పండి. ఇవాళ అంతేకాదు, ఇవాళ దీనికి కూడా మహిళలకు ఇచ్చేటువంటి మీరు ఇంతకుముందు చెప్పిన గ్యాసే కాకుండా ఇండ్ల విషయంలో మీ పేరునే ఇల్లు ఇస్తా అని చెప్పండి. ఒక్క ఇల్లు ఇచ్చినా మీరు చెప్పండి, శాంక్షన్ చేసినా చెప్పండి. దేనికి సంబరాలు చేసుకుంటారండి వీళ్ళు? ఇట్లా చెప్పుకుండపోతే ఒక 2 గంటలు చెప్పినా కూడా వాళ్ళ హామీలు. సరే, కాంగ్రెస్ సంబరాలు చేసుకోవద్దు అని అంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిజంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే జెన్యూన్గా మనం ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించగలిగాం నమ్ముతున్నారా మీరు? ఒక మాట, ప్రజలలో ఉన్నటువంటి ఆందోళన, భయం, బాధని ఇంకా మేము పూర్తి స్థాయిలో రిప్రజెంట్ చేయలేకపోతున్న బాధ ఉందండి. ఉందా? ఉంది. సో ఎందుకని ఎక్కడ ఫెయిల్ అయ్యా? నేను ఒక మాట అంట, ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో పుట్టలే. కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉందని మీరే చెప్తారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుడు ఎవరు లేడు ఈ భూమి మీద, మాకు మేమే ఓడగొట్టుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చినది కూడా మీరు చూసిండ్రు.
గంత అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 72 సంవత్సరాలు పాలించినటువంటి ఈ ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు అయితే వాళ్ళే పాలించారు కదా, 45 సంవత్సరాలు అయితే వాళ్ళే పాలించారు కదా. మరి వాళ్ళే పాలించి వాళ్ళ కాలంలో ఏ పట్టాలు అయితే పేదలకు ఇచ్చిండ్రో ఆ పట్టాలలో వేసుకున్నటువంటి ఇండ్లు, ఏ చెరువుల పక్క పంట అయితే బస్తీలు వెలిసినాయో వాళ్ళే కదా ఇచ్చింది. చివరికి కేసీఆర్ వచ్చిన తర్వాత మీవన్నీ మీకు చెల్లవంటే మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ కట్టుకుంటే బాజాప్తా అన్ని పర్మిషన్లు ఉండి బాజాప్తా లోన్లు తీసుకొని బాజాప్తా రెక్కల కష్టం మీద ఒక గూడు నిర్మాణం చేసుకుంటే హైడ్రాపేట జరిగిన డ్రామా నేను చెప్పన్నా మీకు రజనీ గారు? దానికి వస్తాను, హైడ్రా మీద వస్తాను, ఎందుకంటే హైడ్రా మీద మీరే ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ గురించి ఒకసారి ఆలోచిస్తే మీరే అంటున్నారు అన్ని వర్గాలని సమీకృతం చేసుకొని వెళ్ళటంలో భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో చేయలేదని. ఎందుకు విఫలమయ్యారు? ఎక్కడ విఫలమయ్యారు? విఫలం కాలే. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సంవత్సరమే అవుతుంది, తొందర ఎందుకు పడాలి? మనం ఇవన్నీ ప్రజల్లోకి పోవాలి, ప్రజల దగ్గర నానాలే, అప్పుడే మనం ఏమైనా వచ్చేయాలి. ఇప్పుడు మేము మొదలుపెట్టినాం అనుకోండి, సంవత్సరం మేము కూడా అధికారంలో నిజమేనా? లేకపోతే పార్టీలో వర్గ విభేదాల వల్ల ఎవరు లీడ్ చేయాలనే విషయంలో జరుగుతున్న కన్ఫ్యూజన్లో నుంచి అన్ని తప్పు ఏముంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వాళ్ళకు కొంత టైం ఇవ్వకుండా మనం ఎంత టైం ఇస్తారు? సంవత్సరం ఇచ్చినాం కదా, ఇక చాలా ఇంకేమి ఇస్తారు? ఇంక నుంచి పోరాటాలు మొదలవుతాయా? అంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మేము హామీల దాకా ఎక్కడ పోయినాం? మీరు 4,000 రూపాయల భృతి ఇవ్వండి నిరుద్యోగులు కానీ పోతలేము. ఇంకా మేము ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఇవ్వమని పోతలేము, మేము 2,500 రూపాయలు ఇవ్వమని పోతలేము, మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని పోతలేము. ఏం పోతున్నాం మేము? మా ఇల్లు కూలగొట్టదని పోతున్నాం మేము. ఇప్పుడు మేము ఇప్పటిదాకా చేసిన పని ఏంటంటే రజనీకాంత్ గారు, ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల మీద పోలే. ఇంకా పోతున్నది ఏంటంటే గా ఇల్లు కూలగొట్టకయా నీ దండం పెడతా, గా మూసి నది పేరిట ఉన్న వాళ్ళకు దోషి పెట్టి ఉన్న కాలనీ కూలగొట్టకయా నీ దండం పెడతా. హైదరాబాద్ అభివృద్ధి చెందొద్దా? పేదవాడు మంచి ఇల్లు కట్టుకోవద్దా? పేదవాడు మురికి కూపంలోనే బతకాలా? వాడు మంచి ఆహ్లాదమైన ప్రదేశంలోనో మంచి ఆక్సిజన్ పీల్చొద్దా? ఏంటి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏంటంటే మంచి ఇల్లు కట్టించి మంచి ఆక్సిజన్ పీల్చుకొని మంచి ఆరోగ్యవంతమైన సిటిజన్గా ఉండాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఇలా వంటలు చూసినావా, ఇల్లు ఇప్పించి పందిరేసుకున్నట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. అది నువ్వు ఇల్లు ఇవ్వడం చేతకాలే కానీ ఇల్లు కూలగొట్టడం మాత్రం చేతనైంది. కానీ మీరు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్ళు కూల్చితే ఓకే, కానీ ఇక్కడ అభివృద్ధి కోసము, మోడర్నైజేషన్ కోసము, దీనికోసం ఇంకో దానికోసము హైడ్రాతో కూలిస్తే తప్ప. ఎప్పుడు కూడా ఎక్కడన్నా యూపీ లాంటి ప్రాంతంలో క్రిమినల్స్ మీద ఇట్లాంటి చర్యలు చేపట్టవచ్చు. ఎందుకు చేపట్టినో దాని మీద నేను కామెంట్ చేయను కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళు అక్రమంగా కట్టుకున్న వాళ్ళు కాదు. అన్ని పర్మిషన్లతో ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, పండ్ల దుకాణం పెట్టుకున్న వాళ్ళు, రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు కట్టుకునే ఇల్లు కూలగొడతారా అండి రజనీకాంత్ గారు? వాళ్ళ క్రిమినల్స్ చెప్పండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటారు? అట్లా ఎందుకు చేస్తుందో వాడిని అడగాలి. ఇప్పుడు హైడ్రా మీకు తెలుసు, హైడ్రా వచ్చినప్పుడు చాలామంది మా పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఓహో ఆహా అన్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన, నేను బహిరంగ చెప్పిన, దాచుకోను కదా నేను. రాజకీయాల కోసం మనం గంత ఆత్మవంచన చేసుకోవద్దు. మేము ఇట్లా చేస్తాం అటు చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక్కనే బయటకు వచ్చి మీరు చెప్తున్నది తప్పు. ఇవాళ ఏ పేదవాళ్ళు అయితే చెరువుల పక్క పడి ఇల్లు కట్టుకున్నారో, ఏ పేదవాళ్ళు అయితే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములలో, పట్టా భూములలో ఇల్లు కట్టుకున్నారో అవన్నీ బాజాప్తా కట్టుకునేవి తప్ప బేజాప్తా కట్టుకునేవి కాదు సుమా. మీరు వాళ్ళు దొంగ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పినా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా రజనీకాంత్ గారు, ఎంత దుఃఖం వస్తా అంటే మా దగ్గర బోడుప్పల్ అని ఉంటుంది. ఇవాళ 30 ఏళ్ల క్రితం వెలిసిన ఆ కాలనీ ఇవాళ టక్కన వక్ భూములు అని చెప్పి వేసిండ్రు. గడ్కేశ్వర పక్క పండు ఉన్నది, ఇల్లు కట్టుకున్నారు, టక్కన వక్ భూములు వేసిండ్రు. ఇక్కడ మీకు తెలుసు ఎల్బీనగర్ ప్రాంతంలో ఆనాడు మునుగోడు ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు మీది రెగ్యులైజ్ చేస్తా అని చెప్పిండి ఇచ్చిండు. 40 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీలు అండి అవన్నీ, కొనుక్కున్న కాలనీలు అవి. ఇప్పుడు భూమి అమ్ముకున్నప్పుడు ఎవడు అడిగేటోళ్ళు లేడు, రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎవడు అడగలేదు, వాటిని ప్లాట్ కొడుతున్నప్పుడు ఎవడు అడగలేదు, పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎవడు అడగలేదు. 35 ఏళ్ల క్రితం కొనుక్కొని
కట్టుకున్న ఇళ్ళని ఇలా పోయి నోటీసులు ఇస్తారంటే ఏం పద్ధతి కానీ అండి? రాజేంద్ర గారు ఇది ఈటల రాజేంద్ర బాధ, కొంతమంది రాజకీయ నాయకుల బాధ, నిజంగా ప్రజల బాధ. ఎందుకు అంటున్నానంటే నేను- ఇటీవల తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక మూసి మీద, ఒక హైడ్రా మీద ఆ స్థాయిలో వ్యతిరేకత కానీ ఉద్యమం కానీ ప్రజల నుంచి రావట్లా, రాజకీయ నాయకుల నుంచి ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మూసీ నది పక్కపంటున్న వాళ్ళటువంటి సంఖ్య కొద్దిమందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం ఈ హైదరాబాదు ప్రజల బాధ కాదు కదా. హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటారంటే పాపం వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్లనే వరదలు వస్తున్నాయి, వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్లనే వాసన వస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. తప్పు కదా రజనీకాంత్ గారు. ఇవాళ నేను అంటున్నా, నేను తీసుకుపోతాను మిమ్మల్ని. ఎక్కడన్నా పేదలు కట్టుకున్న ఇండ్లు వీళ్ళు ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ లేదా FTL అని వేసిండ్రో అది కనుక అక్రమమైన దాని కనుక నేను దేనికంటే అనుకుంటా. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తా చెప్పండి. ప్రతిసారి నేను రాజీనామా చేస్తా, లేకపోతే నేను గుళ్ళేసొత్తా, దేవుని మీద ఉంటా అని చెప్పలేను. కానీ మీరు రండి, మీరు మాట్లాడతా. కానీ తప్పు గుజరాత్లో నేనేమంటున్నా, సబర్మతిని అక్కడ బాగు చేసే ప్రాసెస్లో బాగు చేయటాన్ని మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. హైదరాబాద్ మూసీ మీద వేరే విధానం ప్రకటిస్తున్నారు, డబుల్ స్టాండర్డ్స్. నేను ఒక మాట అంటాను, 100% రేవంత్ రెడ్డి గారు ఏ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా. కానీ నువ్వు ఫస్ట్ ఈ మూసీ నదిలో కలిసేటువంటి విషపు నీళ్ళు బాలానగర్, జీడిమెట్ల లాంటి ప్రాంతాల నుంచి వెళ్ళి మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర వచ్చే కాలువ మీరు ఎప్పుడైనా చూడండి, ఆ విషపు నీళ్లను బయటికి పంపు. ఫస్ట్ ఆ విషం నీళ్లను బయటికి పంపు పైపులేసి, లేదా ఆ విషం నీళ్లను కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన టెక్నాలజీ వచ్చింది అంటున్నావు కదా, దాన్ని బాగు చేయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కాలనీలు ఏవైతే వచ్చినాయో వాటికి నీ డ్రైనేజ్ సిస్టమ్స్ అక్కడ లేకపోవడం వల్ల డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా చెర్లలకు కనెక్షన్ ఇచ్చింది కదా. ఆ చెర్లల్లో ఉండేటువంటి ఆ డ్రైనేజ్ నీళ్ళు 360 రోజులు పొంగి పొర్లి ఎక్కడ కలుస్తున్నాయి? అవి మూసీ నదిలో కలుస్తున్నాయి కదా. నీవు పెట్టిన STP ప్లాంట్లు, అంటే ప్రభుత్వం పెట్టిన STP ప్లాంటు, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండొచ్చు, కేసీఆర్ గారి హయాంలో ఉండొచ్చు, ఇప్పుడు ఎన్ని పనిచేస్తున్నాయి? ఎన్ని లక్షల గ్యాలన్ల మురికి నీరుని ఇలా శుభ్రం చేస్తున్నావు చెప్పగలవా? నీకు ఇంతెందుకంటే ఈ సచివాలయం పక్కపంటి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వస్తుంటే అటుపక్క ఇటుపక్క మీకు క్యూర్ చేస్తాయి. మీరు ఎప్పుడన్నా జలవిహారు లేకపోతే ఇటంతా పోయినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. తగ్గిందా అండి ఎప్పుడైనా? ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం ఆగిపోయిందా? కంపవాసన కొట్టడం ఆగిపోయిందా? కేసీఆర్ గారు ఆనాడు ఈ చెరువుని, హుస్సేన్ సాగర్ చెరువును కొబ్బరి నీళ్ళ లాంటి చెరువుగా తయారు చేస్తా అని చెప్పి అయిందా? 10 ఏళ్ళు కాలేదు. నువ్వు ఇలా మాట్లాడబడితే ఎవడాపిండు? నేను మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మొట్టమొదలుగా ఈ విషపు నీళ్లు రాకుండా చూడు, ఈ డ్రైనేజ్ వాడు చెర్లల్లో కలవకుండా చూడు, ఆ డ్రైన్ల నీళ్లు పొంగిపోయి మూసి రాకుండా చూడు. 2, నువ్వు వరద రాకుండా చేస్తా అంటున్నావు. ఒకటేమో మురికి నీళ్ళు లేకుండా చేయాలి, 2 వరద రాకుండా చేయడానికి ఇంజనీర్లు పెట్టు. ఆనాడు నిజాం గారు రాళ్లతో కట్టడాలు కట్టండి, మీకు తెలుసు. ఇవాళ సిమెంట్ కాంక్రీట్ 6 నెలల్లో సంవత్సరం మొత్తం అయిపోతుంది. దాని విడ్త్ ఎంత ఉండాలి, దాని డెప్త్ ఎంత ఉండాలి, దాని కథ ఎంత ఉండాలి పెట్టు. 1,50,000 క్యూసెక్ల నీళ్ళు వస్తాయని అన్నావు కదా నువ్వు. ఆ 1,50,000 కాలువ తవ్వు. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఈ మురికి నీళ్ళు రాకుండా చేస్తలేవు, ఈ కెమికల్ వాటర్ రాకుండా చేస్తలేవు, ఈ 1,00,000 క్యూసెక్ల నుంచి మాట్లాడతలేవు. కానీ అటుపక్క ఇటుపక్క 300 మీటర్లు అండి రజనీకాంత్ గారు, 300 మీటర్లు, నాట్ 300 ఫీట్లు సుమా. ఎక్కడ నుంచి వెళ్ళి సెంటర్ నుంచి 300 మీటర్లు పెట్టి ఇది బఫర్ జోన్ అని చెప్పి ఒక 4 కోట్లు 5 కోట్లు 500 గజాల 600 గజాల 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఆ ఇండ్లు మా ఫణిగిరి కాలనీలో కానీ మా మారుతినగర్ కాలనీలో కానీ నువ్వు మార్కింగ్ చేసిపోతే విలువలాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఏందట నువ్వు ఇప్పుడు నువ్వు చూడు, రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకంటే, ఆ మూసి అటుపక్క ఇటుపక్కకు గొప్ప 50 అంతస్తుల 60 అంతస్తుల మేడలు, తర్వాత మంచి రిక్రియేషన్ క్లబ్బులు, మంచి ఐమాక్స్ లాంటి థియేటర్లు. వద్దా? నీ తాత జాగిరా అండి, నీ అబ్బాయి జాగిరా? ఏమనుకుంటున్నావు? ముంబై గుర్తుందా? ముంబైలో దాదర్లో ఏం చేస్తున్నారు? అక్కడ మురికివాడిని కూల్చేసి అదానికి ఇచ్చి పెద్ద బిల్డింగ్ కట్టలేదా? అక్కడే 50 అంతస్తులు కట్టలేదా? ఎవడు కట్టినా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎవడు కట్టినా తప్పు. ఒకవేళ తీసుకుంటావు, సపోజ్ తీసుకుంటే ఇగో ఆయన జాగకి ఎంత విలువ అవుతుంది, ఆయన ఇల్లుకి ఎంత విలువ అవుతుంది, మొత్తం కట్టు, అప్పుడు నువ్వు మాట్లాడు. కానీ నువ్వేనా మనిషివా? ఎట్లా పని చేస్తావు? ఇవాళ అక్కడ పక్క పంటున్న వాళ్ళందరూ నేను చూసిన, కళ్ళారా చూసిన, ప్రతి ఇల్లు కనీసం 1 కోటి రూపాయల కంటే తక్కువ విలువ లేదండి మినిమం.
ఆడ 100 గజాలు 50 గజాలు ఉంటే 70,000 రూపాయల గజం ఉందాడ, కట్టుకున్నారు ఇల్లు. ఇవాళ దాన్ని ఏం చేస్తాడట, తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట. ఆ డబుల్ బెడ్రూమ్లో కొంతమంది బలవంతం ఖాళీ చేసి వనస్థలిపురం ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించిండు. బలవంతంగా ఇష్టపూర్వకంగా వెళ్ళారు. నేను ఒక 2-3 పోతే 2-3 అసలు వాళ్ళు ఓనర్లు కాదండి, వాళ్ళ ఇళ్ళల్లో కిరాయిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయినారు. నేను ప్రూవ్ చేస్తా. ఏ ఒక్క ఓనర్ కూడా అక్కడి నుంచి కదలలే. ఎవరైతే ఆ ఇళ్లల్లో కిరాయికి ఉన్నారో ఆ కిరాయిదారులు తీసుకుపోయి వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా 7 అంతస్తులు 8 అంతస్తులకు లిఫ్ట్ లేకపోతే మెట్ల మీద పోవడం కష్టమైందని చెప్పి మొత్తుకున్న సంఘటనలు ఉంటాయి రజనీకాంత్ గారు. కానీ తెలంగాణ సీఎం ఓపెన్ ఆఫర్ చేస్తున్నారు. మీరు అందరినీ ఆల్ పార్టీ మీటింగ్ వేద్దామంటున్నారు. పొన్నం ప్రభాకర్ మీతో అందరితో కమిటీ వేస్తానంటున్నారు, సూచనలు సలహాలు చెప్పమంటున్నారు. మీరేమో అవన్నీ చేయకుండా పల్లె నిద్ర లేకపోతే బస్తీ నిద్ర లేకపోతే మూసి నిద్ర అని చెప్పి మీరు ఆందోళనకే పరిమితం అవుతున్నారు. అంటే దీంట్లో పొలిటికల్ మోటివ్, పొలిటికల్ ఎజెండా కనిపించడం లేదు. ఎందుకు ఒకటి గుర్తుపెట్టుకో రజనీకాంత్ గారు, బ్లాంక్ చెక్ లెక్క చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తా దీన్ని, ఇంకా 20 కూడా ఇదే మాట చెప్తా. ప్రజలల్లో ఆ బాధ లేకపోతే ఏ ఎంపీనో ఏ ఎమ్మెల్యేనో నీకు పల్లె నిద్ర పేట చేసినా మూసి నిద్ర పేట చేసినా కేర్ కూడా చేయరు. గుర్తుపెట్టుకో, కేర్ కూడా చేయరు, నవ్వుకుండా పోతారు, ఇన్సల్ట్ చేస్తారు. కానీ ఎక్కడో ప్రజలకు ఉంటేనే నేను ఒక చిన్న సంఘటన చెప్తా, మీ ద్వారా కనీసం ముఖ్యమంత్రికి పోద్దని ఆశిస్తున్నాను. నేను 14 గంటల పాటు ఒక 10 గంటలు పోయినా అక్కడికి, 10 గంటలు పోయి ఎండలో కూర్చున్నాను నేను. అయ్యో బిడ్డ ఎండలో కూర్చుంటివి, ఓ టెంటన్ వేసుకుందామా, నో ఇక్కడనే కూర్చుంటా అని చెప్పిన. వాళ్ళే ఇళ్ళల్లో ఇంత వండుకొని మాకు ఇంత పెట్టిండ్రు. రాత్రి 10 గంటలు అయిన తర్వాత నేనన్నా ఇంటికి పోయేస్తానని అన్నాను. ఇక్కడనే పడుకో బిడ్డ అని అన్నారు. ఎందుకు ఇక్కడ పడుకోమంటున్నారు అడిగిన నేను. అంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే, మళ్ళీ మీరు పోయినాక వస్తారేమో, ఏమైనా కూలగొడతారేమో బిడ్డ, ఇప్పుడు ఇక నేనున్నా కూలగొట్టరు పో అని చెప్పి ఇంటికి పోయినా నేను. అంటే ఎంత అది ఉంటుంది. నువ్వు రా, నీ టీవీలో పంపు అంటున్నాను. ఇంత చెప్తున్నప్పుడు ఈటల రాజేంద్ర అంటాడు అబద్ధం అంటాడు కాదు, ఈటల రాజేంద్ర అంటాడు లేనిది కూడా చెప్పేటోడు కాదు. ఈటల రాజేంద్ర అంటాడు పదవి కోసమో పెదవులు మూసేటోడు కాదు, గుర్తుపెట్టుకోండి. పదవుల కోసం పెదవులు మూసేటోడు కాదు. ఈటల రాజేంద్ర ఏ పార్టీలో ఉన్నా కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఇది ఉందని చెప్పగలిగేటువంటి లీడర్ నేను. ఇలా రేపు ఉండొచ్చు పోవచ్చు అధికారం రజనీకాంత్ గారు, కానీ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాటోడు శాశ్వతంగా ఉంటాడు ప్రజాక్షేత్రంలో మాత్రం. అది అర్థం చేసుకున్న మనిషి. మీరు ఈ మధ్య ఒక పెద్ద స్టేట్మెంట్ని చూశాను. ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని నయా నిజాం అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది? మీ విమర్శలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్గా విమర్శలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీని కాకుండా అనేది కూడా ఒక కామెంట్ వినిపిస్తుంది. రీజన్ ఏంటి? నాకు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో మంత్రులు దోస్తులు ఉన్నారు. శ్రీధరబాబు గారు అసలు నాకు ఎవరు పరిచయం లేరు చెప్పండి. మేము కూడా వాళ్ళతో పాటుగా ఇవాళ ఎవరైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో మా పార్టీలో, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు దోస్తే, మా పార్టీలో ఉన్నప్పుడు ఉండే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీ ఉన్నప్పుడు దోస్తుండే. రేవంత్ రెడ్డి కూడా దోస్తు అనుకుంటున్నా. అందరూ దోస్తున్నారు, సంస్కారం కదా. ఇప్పుడు మరి ఆ స్థాయి విమర్శ మాట స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలని చెప్పి కోరుకుంటారు. సంకుచితవాది పొలిటికల్ లీడర్ కాలేడు, గుర్తుపెట్టుకో. మా ముఖం మార్చినోడు ఈ మధ్య అంత సంకుచితవాదిలో ఉన్నారు రాజకీయ నాయకులు. నాశనం అయిపోతారు, అందుకని నాశనం అయిపోతుంది. చాలా మంది బోత్ ఎక్కడ ఏ స్టేట్ లో కనిపించారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాలా మందితో మాట్లాడి, ఎటుపోతున్నారు మీరు వచ్చుడే హైడ్రా అంటారు, మూసి అంటారు, లగచర్ల అంటారు, ఎడిపోతున్నారు మీరు, ఏమవుతుంది అంటే వాళ్ళు అంటున్న మాట ఏం తెలుసా అండి, ఏమోనండి మాకే అర్థమవుతలే అంటున్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అన్న మాట ఏంటంటే, మాకే అర్థం కావట్లేదు, ఇదేందో మేము కూడా మదన పడుతున్నామని చెప్పిండ్రు. ఇంతెందుకండి, నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ మంచి నాయకులు మీటింగ్ పెట్టుకొని బహిరంగ మాట్లాడిన మాట ఏంటంటే, 4 కాళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా బొందబెడుతున్నారు, ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి నేను మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. అందువల్ల నేను రేవంత్ రెడ్డి గారికి ఏమంటున్నా అంటే, అసలు నువ్వు ఊహించలేదు ఇట్లా అధికారంకి వస్తావని, వచ్చిన ఇదేం పని పెట్టుకున్నావు అంటున్నాను నేను. నీకు అనుభవం, నీకు ఎవడు సలహాదారు ఉన్నాడో తెలియదు, నీ లోపల ఫిలాసఫీ ఏందో తెలియదు. ఒకవేళ గతంలో ఏమైనా తప్పులు ఉంటే కూడా దాన్ని రెటిఫై చేసుకొని నాకు అధికారం వచ్చింది, ప్రజల ప్రేమ నువ్వు పొందాలన్నటువంటి కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఇదేం పద్ధతి, నువ్వు ఒక్కడే ఇప్పుడు పుట్టినావు, చాలా మంది చెప్తారు భారతీయ జనతా పార్టీ హిందుత్వ లేకపోతే రైట్ వింగ్ ఫిలాసఫీ కూడా ఆయనలో ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఉంది అని చెప్తున్నాను. కానీ నేను మీరున్న పార్టీకి సంబంధించిన ఫిలాసఫీ, రజనీకాంత్ గారు అసలు ఏం మాటలు మాట్లాడతారో నాకు అర్థం కాదు, ఏం ఆర్గ్యుమెంట్ పెడతారో నాకు అర్థం కాదు, ఏం ఫిలాసఫీ అర్థం కాదు. నాకు ఒకటే ఫిలాసఫీ తెలుసు, ఒకటే ఫిలాసఫీ ఏంటంటే, పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్లు ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని,
రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమం కోసం క్షేమం కోసం ప్రణాళికలు రచించేదిగా అమలు చేసేది ఉండాలి తప్ప దానికంటే వేరే ఫిలాసఫీ లేదు. అది కమ్యూనిజమా, అది మార్క్సిజమా, అది మావోయిజమా, అది లేకపోతే ఉపాధ్యాయిజమా, తెలియదు. కానీ ఎవరి ఫిలాసఫీ అయినా కూడా, అంత్యోదయ ఫిలాసఫీ కూడా ఇవాళ ఏం చెప్తుంది, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసమే చేయాలని చెప్తారు. ఇలా అందరి ఫిలాసఫీ కరప్షన్ లేకుండా, ప్రజలు ఏవగించుకోకుండా, అసహించుకోకుండా, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టేవాడు, ప్రజల కోసమే తప్పించేవాడు లీడరు, తప్పించేదే పార్టీ తప్ప దానికంటే భిన్నంగా ఇచ్చేది కాదండి. వాట్ తెలంగాణ థింగ్స్ టుడే, ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క స్లోగను, టైటిల్. కానీ వాట్ బీజేపీ థింగ్స్ టుడే, ఈటెల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది? సంస్థాగతమైన మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా వింటూ ఉన్నాం. ఆ అడుగులు పాజిటివ్ వైపు ఉంటాయా, అంటే పాజిటివ్ అంటే ఐ మీన్ మీ వైపు ఉంటాయా లేదా అనేది ఒక మాట, ప్రజల అభిప్రాయం ఏముందో, ప్రజలు ఏం కాంక్షిస్తున్నారో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి మ్యాచ్ అయితే తప్ప పార్టీలు మనల్ని కొనసాగించలేవు. నెంబర్ 1. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనోగతాలకి అనుగుణంగా, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అసెస్ చేసుకొని దానికి మ్యాచ్ అయ్యి ముందుకు పోవాలనేదే భారతీయ జనతా పార్టీ. నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మీకు వస్తుందా రావట్లేదా? నేను ఎట్లా చెప్తానండి, అంటే మీకు స్కోప్ తెలుస్తుంటుంది కదా, అవునా కాదా అని. మా పార్టీ నేషనల్ పార్టీ, మీరు అనేక రకాల కమిటీలు, సిస్టమ్స్, పద్ధతులు ఉంటాయి. మీరు ఫిట్ అయ్యారా? పోనీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీలో ఫిట్ ఇన్ అవ్వగలిగారా? నేను పొలిటికల్ లీడర్గా ఎక్కడైనా ఫిట్ అవుతా కదా. నేను పొలిటికల్ లీడర్ని రజనీకాంత్ గారు. మీరు పొలిటీషియనే, కానీ మిమ్మల్ని లెఫ్టిస్ట్ వాదిగా చూస్తూ ఉంటారు ఈ రోజు కూడా. నేను మళ్ళీ చెప్తాను, నేను లెఫ్టిస్ట్నా రైటిస్ట్నా నాకు తెలియదు, కానీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి మనిషిని, రాష్ట్రం బాగుపడాలని చెప్పి కోరుకునే మనిషిని, రాజ్యం ప్రజల మీద దుర్మార్గాన్ని చేయకూడదని కోరుకునే మనిషిని. మీరు మీ పార్టీకి రాష్ట్ర శాఖకి అధ్యక్షుడిగా మీరు డిజర్వింగ్ పర్సన్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా లేదా? కనీసం మా పార్టీ అనేక రకాల యాంగిల్స్లో ఎవరు ఏందో చెప్తారు తప్ప నేను ఎట్లా అసెస్ చేస్తానండి. కానీ మీకు రైటిస్ట్ ఐడియాలజీ కంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ వల్లే మీకు పదవి రావటం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. తెలియదు నాకు, దాని గురించి ఏం కామెంట్ ఇస్తారు. కానీ రైటిస్టులకి పదవులు తగ్గుతాయి, సీఎంలు చేస్తారు, కొన్ని చోట్ల లెఫ్టిస్టులకు కూడా స్పేస్ ఉంది, కానీ తెలంగాణలో మాత్రం ఆ స్పేస్ దక్కపోవడానికి కారణం ఏంటి అనుకుంటారు? నేను తెలంగాణ ప్రజల ఇష్టను వింటున్నా. నేను 25 ఏళ్ళుగా నిరంతరంగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి ప్రజల ప్రేమను పొందినోడిని, ప్రజల విశ్వాసాన్ని పొందినోడిని. ఇవాళ మీరు ఏ మూలకు పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ గుడిసెకు పోయినా, ఏ బస్తీకి పోయినా కూడా ఈటల మా బిడ్డ. ఇవాళ నేను ఈ సందర్భంగా మాట చెప్పాలి, ఇంతకుముందు రూరల్కే కనెక్ట్ అయ్యేది, మీరు అర్బన్ కనెక్ట్ అయినారు కదా. ఇవాళ నేను హైదరాబాద్లో నేను ఎంత అదృష్టవంతునంటే, ఈ 6 నెలల కాలంలో రజనీకాంత్ గారు 6 నెలల కాలంలో మల్కాగిరి ఎంపీ అయిన తర్వాత, అరే పేదోళ్ళ కోసం మావాడు ఒక ఉన్నారా కొట్లాడతారనే విశ్వాసం అయితే వచ్చింది. ఈ 6 నెలల కాలంలో నేను వేరేది గమనించాను ఏంటంటే, ఈ 6 నెలల కాలంలో మీరు మల్కాజ్గిరి పరిమితం అయిపోయారు, మిగతా స్టేట్కి దూరం అయ్యారు. అంటే ఒక్క మాట, నాకు 4 లక్షల మెజార్టీ ఇచ్చిండ్రు రజనీకాంత్ గారు. దాన్ని మొత్తం అస్థిమసకాంతరం చదవాలి కదా. అసలు వాళ్ళు ఏంది నాకు ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా నన్ను నిలబెట్టింది. మళ్ళీ తెలంగాణ క్షేత్రంలో తిరగడానికి శక్తి రావడానికి కారకులు మల్కాగిరి ప్రజలు కాబట్టి దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, అస్థిమసకాంతరం చదవాలని చెప్పి ప్రయత్నం చేసుకున్నా. వాళ్ళకు దగ్గరే ప్రయత్నం చేసిన, నాకు అనుకోకుండా ఈ హైడ్రా, ఈ మూసి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా నేను తృప్తిగా ఉన్నా. హైదరాబాద్ మొత్తంలో ఒకడు ఉన్నారా మా కోసం కొట్లాడటం అయితే వచ్చింది, చాలు ఆ తృప్తి. కానీ ఈ మధ్య మీరు అందరు కలిసి ప్రధానమంత్రిని కలిశారు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ. ప్రధానమంత్రి ఒక కామెంట్ చేశారు, ఎక్కడ బయటకు రాలేదు కానీ నాకు తెలిసింది ఆ విషయం. లాస్ట్ అంటే క్రికెట్ మ్యాచ్లో క్యాచ్ మిస్ అయింది. క్యాచ్ మిస్ అవటం వల్ల, అంటే క్యాచ్ ఎందుకు మిస్ అయింది అనే ఉద్దేశం ఏంటంటే, అధికారంలోకి రావాల్సిన వాళ్ళు రాలేకపోయాము అని. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందున్న లక్ష్యం పార్టీని తెలంగాణలో చక్కబెట్టుకోవటమా, గ్రూప్ కొట్లాటలను సెటరైట్ చేసుకోవటమా, క్యాచ్ మళ్ళీ పట్టుకొని అంటే మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి అసలు ఏమైనా యాక్షన్ ప్లాన్ కానీ ఆలోచన కానీ మీకుందా? నేను మోడీ గారిని చాలా దూరం నుంచి చూసినప్పుడు, దగ్గర నుంచి కూడా చూసిన కాబట్టి చెప్తున్నా. మోడీ గారికి ఎంత మెటిక్యులస్ ప్లాన్ ఉంటుందో, ఎంత విజన్ ఉంటుందో, అధికారంలో రావాలనేటువంటి కమిట్మెంట్ ఎంత ఉంటుందో నేను చూసిన వాడిని, విన్నవాడిని.
ఈ సీక్రెట్ ఏముంది రజనీకాంత్ గారు, మా ప్రధానమంత్రి గారు చెప్పింది సీక్రెట్ కాదు. ఇవాళ 2023లో రావాల్సింది భారతీయ జనతా పార్టీ రాలేకపోయిందని చెప్పి మేము చాలాసార్లు బై డిఫాల్ట్ ఇలా కాంగ్రెస్ పార్టీ రావచ్చు. ప్రజాక్షేత్రంలో నుండి ప్రజా కొట్లాడిన పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ. ఇవాళ మోడీ గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు, కానీ మాకు మిస్ అయింది. దాని లోతులోకి పోను, అదో పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. గ్రూప్ తగాదాలు భారతీయ జనతా పార్టీలు గ్రూప్ తగాదాలు ఎల్లకాలం నడవవు రజనీకాంత్ గారు. ఇవి తాత్కాలికంగా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మిస్ అయిన తర్వాత, ఇప్పుడు మేము 2023లో అధికారం రావాల్సిన అవసరం ఉండే, రాలేదు. ఎన్ని గుణపడాలి. ఓటమి అనేక తప్పుల్ని ఎత్తి చూపుతుంది రజనీకాంత్ గారు. ఒక గెలుపు అనేక తప్పులు కప్పిపుస్తుంది. ఇవాళ 2023 తర్వాత డెఫినెట్గా మాలో ఎంత మదనం జరిగిందో, ఎన్ని రకాల చర్చలు జరిగినాయో మీరు ఊహించుకోవచ్చు. డెఫినెట్గా అవన్నీ కూడా అధిగమించుకొని ప్రజాభిప్రాయానికి, ప్రజల వేవులెందుకు కనెక్ట్ అయి భారతీయ జనతా పార్టీ రేపు ప్రజలు నడిపిస్తుంది. ప్రజల ఆశీర్వాదం పొందని విశ్వాసం ఉన్నది. ఆ ఆశీర్వాదం పొందే దాంట్లో మీరు ముందు భాగాన ఉండాలని చెప్పేదే మా మోడీ గారి యొక్క ఆశీర్వాదం. ఓకే, సో పార్టీలో గ్రూప్ తగాదాలు లేవంటారు? అన్నిట్లో ఉంటాయి గ్రూప్ తగాదాలు, లేవు. భారతీయ జనతా పార్టీ ఎక్సెప్షన్ అనుకుంటున్నాను. అన్నిట్లో ఉంటాయి. ఏ స్టేట్లో లేదు, తెలంగాణలో? నో సారీ, నేను ఒక మాట అంటాను. ఇవాళ ఎందుకండి, మీరు మీ దగ్గర చర్చలకు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా చర్చకు వచ్చిన దాంట్లో ఉన్నాయి అనగానే నాది హరీష్ రావు గ్రూపు, నాది కేటీఆర్ గ్రూపు, నాది కేసీఆర్ గ్రూపు ఉంటాయి. మేము చెప్తూనే ఉండవండి, వింటలేడు అని చెప్పుకుంటూ పోతాను. ఇక్కడ మాట్లాడేదేమో వేరే మాట్లాడతారు, మళ్ళీ కొంచెం బయటికి పడ్డప్పుడు మీతో మొత్తం చెప్పిపోతారు, మావాడు వింటలేడండి ఇట్లని. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అనుకో ఇంతేందుకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమోనండి రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతారో మాకు అర్థమవుతలేదు, మా పార్టీకి ఇట్లుండే ఇంత గొప్పగా ఉన్న పార్టీకి ఇట్లా అయిపోయిందని చెప్పి వాళ్ళు అంటారు. అన్నిట్లో వైరుధ్యాలు లేని పార్టీ ఉండదు, భిన్నాభిప్రాయాలు లేని పార్టీ ఉండదు, వ్యక్తుల మధ్య పోటీ ఉండకుండా ఉండదు. ఇవన్నీ వైరుధ్యాల్లో మీరు నలిగిపోతున్నారా బాగా? అంటే ఎన్ని రోజులు నలుగుతామండి. ఇప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక నిజంగా కెపాసిటీ ఉన్నవాడిని ఎవరైనా నలపాలని చెప్పి ప్రయత్నం చేస్తే నలిగిపోడు, పరిపరి విధాలు పుట్టుకొస్తాడు. ఉంటుందా? ఎప్పుడు ఒక ధర్మాన్ని కానీ, ఒక న్యాయాన్ని కానీ, ఒక కెపాసిటీని కానీ ప్రజాక్షేత్రంలో దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా విజయం సాధించే ఆస్కారం లేదు. ఎవరివైనా కానీ ఎవరి పైన గట్టిగా ఉంటుంది. కానీ నేను అనేక సందర్భాల్లో ఎలక్షన్ ముందు కూడా ఈ డిస్కషన్ చేశాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో, తెలంగాణలో బాగా అధికారంలోకి వస్తుందంటంలో తెలంగాణ సమాజం విప్లవ ఉద్యమాల పురిటిగడ్డ, లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ అప్రోచ్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ ఉందంటారా? రైటిస్ట్ వింగ్, హిందుత్వవాదం తీసుకెళ్లే భారతీయ జనతా పార్టీ. మాది రైటిస్ట్ ఏంది, హిందుత్వవాదం ఏంది, లెఫ్టిస్ట్ ఏంది, మేము ఒకటే ఇష్టం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం యొక్క రూపురేఖలే మారిపోయినాయి కదా. మోడీ గారిది ఒకటే ఎజెండా ఉంది. మాకైతే మాకు అంత్యోదయ అంటే ప్రభుత్వ ఫలాలు పేదవాళ్ళకి అందాలనే కాన్సెప్ట్ ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా ఈ గడ్డ మీద కూడా మొదటి నుంచి భూమి కోసం కొట్లాడింది గడ్డ, హక్కుల కోసం కొట్లాడింది గడ్డ, ఆత్మగౌరవం కోసం కొట్లాడింది గడ్డ, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడింది గడ్డ. ఈ గడ్డ తప్పకుండా ఇలా మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా పురోగమించాలని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి తప్పకుండా మాకు. నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది. నిన్న మీరు పెట్టిన మీటింగ్లో మీ పార్టీ కేంద్ర మంత్రి తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనేది ఎక్కువ భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది. మీరు ఏకీభవిస్తారా తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉందని? రెండు విషయాలు అంటే ఇక స్టేట్ చెప్పాల్సింది చెప్తా. ప్రతి జిమ్మకొక రుచి, పుర్రెకొక గుణం అంటారు. ఎవరి వ్యక్తిగతమైన ఫిలాసఫీ, విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. రజనీకాంత్ గారు నీకుండేది నాకుండే తప్పు కాదు. రకరకాల ఆలోచనలు ఉండడం తప్పని మాత్రం ఎవరైనా అంటే తప్పు అవుతుంది ఒకటి. రెండవది, ఇవాళ అర్బన్ మొత్తం మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, లేదా నియామకాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. వారి వ్యక్తిగతమైన అభిప్రాయం తప్ప నేను దాన్ని ఏకీభవించాను. నేను కానీ ఏది వ్యక్తిగతం, ఏది పార్టీది అనేది ప్రజలు తెలుసుకోగలిగే పరిస్థితి. సర్జికల్ స్ట్రైక్స్ వింటున్నాం, అర్బన్ నక్సలైట్లు వింటున్నాం, మూసి మీద మీరు చేసే కొట్లాట్లు వింటున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కవైపు తీసుకెళ్తున్నారు కదా తెలంగాణలో. ఎవరి పార్టీని? నో సర్జికల్ స్ట్రైక్ దేశ రక్షణకు సంబంధించింది, మూసి పేద ప్రజలకు సంబంధించింది, హైడ్రా ఇలా బాధితులకు సంబంధించింది. దానికి మీరు ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. ఇలా వింటున్నారా? తప్పకుండా మా పాలసీ ఇలా సర్జికల్ స్ట్రైక్
ఎస్ మా విధానం, మా దేశాన్ని రక్షించుకునే విధానం. ఇవాళ ఈ ఇంతకుముందు చెప్పినటువంటి హైడ్రా మూసి అది పేదలకు సంబంధించిన అంశం, మేము అండగా ఉంటాం. ఇవాళ అర్బన్ నక్సలైట్లు అనేటువంటి స్టేట్మెంట్ వారు ఇస్తే అది వారి వ్యక్తిగతమైంది, వారిని అడగండి. కానీ మా పార్టీ విధానం మాత్రం తప్పకుండా ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటాయో దానికి అందుకొని కొట్లాడే మా పద్ధతి. ఇంకోటి చెప్తున్నాను, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ పోషించినంత గొప్పగా లేకపోతే బలంగా బీజేపీ చేయలేకపోతుంది. బీఆర్ఎస్ చేసే ఉద్యమాలు వెనుక పరిగెట్టడం తప్ప అనే వాళ్ళకి సమాధానం తప్పు. హైడ్రా మీద ఇప్పుడు హైడ్రా వాళ్ళకి హక్కులు లేవు, బీఆర్ఎస్ పార్టీ కదా అదంతా చేసింది. హైడ్రా మీద మొట్టమొదటి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, నేనున్నా. మూసి మీద అంతకుముందే మూసి ప్రక్షాళన చెప్పి వాళ్ళు చేసిండ్రు, వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు కూడా ఇట్లాడి 10,000 ఇళ్ళు పోతాయి, 18,000 ఇళ్ళు పోతాయి అని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఆనాడు ప్రజాగ్రహం గురికాక తప్పదేమని చెప్పి భయపడి వెనకపోయినది వేరే విషయం. వాళ్ళకి ఆ హక్కు లేదు. కానీ దాని మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడుతున్నప్పుడు అయ్యో ప్రజలలో సీరియస్గా ఉన్నదని చెప్పి వాళ్ళు భావించి వెనకకెళ్ళి వాళ్ళు వచ్చింది తప్ప, వాళ్ళకి అంతో ఇంతో నెట్వర్క్ ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఫోకస్ ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఇంత మీడియా ఉంది కాబట్టి, పేపర్లో టీవీలో ఉన్నాయి కాబట్టి ప్రచారమైంది. కానీ ఇవాళ అన్ని ప్రజా సమస్యల్ని మొట్టమొదలుగా లేవనెత్తింది, అండగా ఉంది, కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టుకోండి. సో మీరు బీఆర్ఎస్ వెనకేం వెళ్ళట్లేదు. మా వెనక వాళ్ళు వస్తున్నారు, మేము ఎందుకు పోతామండి వాళ్ళ వెనక. తెలంగాణ ఎన్నికల ముందు సంవత్సరం క్రితం బాగా ప్రచారం జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా ఒక లెవెల్లో కుదిరింది అని చెప్పి. అసలు బీజేపీ ఈ రాష్ట్రంలో సరిగ్గా సీట్లు రాకపోవడానికి కారణం అది ఒకటి, బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం ఇది. ఈ కారణంతోనండి, బికాజ్ ఆఫ్ కవిత అరెస్టు జరగకపోవడం వల్ల ఆ ప్రాపగాండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తీసుకెళ్ళింది, సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు సంవత్సరం తర్వాత ఈరోజు పొలిటికల్ అలైన్మెంట్స్ మీద, పొలిటికల్ అండర్స్టాండింగ్స్ మీద మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ఒక్కటి సత్యం, హిమాచల్ ప్రదేశ్లో చూసినాం మేము, తెలంగాణలో చూసినాం మేము, కర్ణాటకలో చూసినాం. అబద్ధాల పునాదుల మీద ఇలా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన 4వ రాష్ట్రంలో ఈ అబద్ధాలు చెల్లలే, హర్యానాలో. ఇలా 5వ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో చెల్లలేదు. అంటే ఆ స్టిపులేటెడ్ టైంలో, ఆ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ నరేషన్ని బిల్డప్ చేయడంలో, ఈ వాదాన్ని ప్రజలకు నమ్మించడంలో ఎక్కడో సక్సెస్ అయింది కాబట్టి గెలిచిండ్రు. తెలియదు ఎలక్షన్స్ ఆ 3 నెలలు 4 నెలల్లో ఆ పనిచేసే తీరు కావచ్చు, బిల్డప్ చేసే నరేషన్ కావచ్చు. ఈ యాక్చువల్గా బీజేపీ ఎక్స్పర్ట్ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ డామినేట్ చేసింది చేయొచ్చు. సో మీరు కేసీఆర్ని దగ్గరగా చూశారు, ప్రస్తుతం దూరంగా చూస్తున్నారు. నరేంద్ర మోడీని ఇంతకుముందు దూరంగా చూశారు, ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు. ఇద్దరిలో ఉన్న కంపారిజను, ఇద్దరిలో ఎవరు బాగా రాజకీయం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో బెటర్గా ఉన్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒరవడి. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత అంటే కుటుంబం యొక్క పెత్తనం ఎక్కువైందని, డెమోక్రటిక్ స్పేస్ లేకుండా చేస్తుందని, అన్ని వ్యవస్థల్ని కథం పట్టించిందని, నియంతలాగా నేనే అన్నిటికీ అనే పద్ధతిలో పోతుందని, అహంకారం పెరిగిందని, ఇవన్నీ చూసినాం. అంటే ఆయన కుటుంబం కోసం, తన రాజ్యం కోసం అనే పద్ధతిలో తన యొక్క గొప్పతనం కోసం చూసిన తప్ప మోడీ గారికి అవన్నీ లేవు. మోడీ గారికి కుటుంబం లేదు. మోడీ గారికి 140 కోట్ల ప్రజల కుటుంబం. మోడీ గారి ప్రతి క్షణం కూడా దేశం కోసం ఆలోచన చేస్తే తప్ప ఆయనకు ఇంకోటి లేదు. కాబట్టి అసలు మోడీ గారికి వారికి కంపేర్ చేసే ఆస్కారం లేదు. సో మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది, అదృష్టం కూడా ఉంటుంది. మల్కాజ్గిరి ఎంపీ అయిన ప్రతి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ దగ్గర నుంచి సీఎం అయ్యారు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు. అంతకుముందు మల్లారెడ్డి మల్లారెడ్డి ఎంపీ తర్వాత మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నెక్స్ట్ మీ గోల్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అయితే మల్కాజ్గిరి గొప్పతనం ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. మల్కాజ్గిరికి 4 క్యారెక్టర్లు ఉన్నాయండి. ఒకటో క్యారెక్టర్ ఏంటంటే, ఎక్కడన్నా ఆపదలో ఉన్నవాడిని నన్ను ఆదుకోమని చెప్తే ఆదుకున్న చరిత్ర మల్కాజ్గిరికి ఉన్నది, నెంబర్ 1. రెండవ క్యారెక్టర్ ఏంటంటే, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు కడుపు చేత పట్టుకొని ఇక్కడికి వస్తే అక్కడే చేసుకునేటువంటి అడ్డా కూడా ఈ మల్కాజ్గిరి. అన్ని రాష్ట్రాల ప్రజలకు గుర్తుపెట్టుకోండి. ఇలా మూడవది ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా కన్నగడ్డను వదిలిపెట్టి ఇక్కడ బతుకుదెరువు కోసం వస్తున్నారంటే అడ్డపెట్టేటువంటిది ఈ మల్కాజ్గిరి.
అంటే ఎంత, అందుకని మినీ ఇండియా అంటారు, మినీ ఇండియా అంటారు. 35 లక్షల ఓట్లు అనుకుంటా, 38 లక్షల ఓట్లు, 38 లక్షల ఓట్లు. కాబట్టి ఒకటేమో అది, నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే అన్ని జిల్లాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదా ఇతర ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అడ్డా కూడా మల్కాగిరి. అందుకనే చాలా చైతన్యానికి మారుపేరుగా ఉండే అడ్డ ఇది. అన్ని రాష్ట్రాల, అన్ని వర్గాల, అన్ని రకాల ప్రజలకు నిలయం. కాబట్టి ఇది నిజంగా ఇది ఒక గొప్ప మలుపు తిప్పే నియోజకవర్గం అనడంలో మాత్రం, అందుకే ప్రతి ఒక్కరికి మలుపు అయితే తిప్పుతుంది. మీకు ఎట్లాంటి మలుపు తిప్పుతుందో చూద్దాం. ఫైనల్గా రేవంత్ రెడ్డి యాజ్ ఎ సీఎం, మీరు యాజ్ అపోజిషన్ లీడర్, ఎంపీగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అసలు సరే, ఆయన వచ్చిండు పాపం, సంతోషం. కానీ నేను ఇప్పటికైనా ఏమంటున్నా అంటే, వారిని ఏం చేయకు. ఫస్ట్ ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఉపన్యాసాలన్నీ కూడా ఇంట్లో కూర్చొని ఒక 2 రోజులు 3 రోజులు మొత్తం విను. మళ్ళీ ఇవాళ ఈ 1 year కాలంలో కూడా విను. నువ్వు ఇచ్చిన హామీలు ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏందో అసెస్ చేసుకో, దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నా. నేను ఆయనకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి మిత్రుడిగా సలహా ఇస్తున్నా. ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ ఎవరు చెప్తుండ్రో అని తెలియదు, కానీ మరి నేను వ్యక్తుల గురించి చెప్పాను, కానీ ప్రజాస్వామికమైన పద్ధతిలో ఇవాళ నీ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, నీకంటే ముందే డిప్యూటీ సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా అయిన వాళ్ళు ఉన్నారు, పీసీసీ అధ్యక్షులు చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచెల్లే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్క రేవంత్ రెడ్డి గారి ఫోటో రావాలి, రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. అసలు ఎక్కడి ఫిలాసఫీ నీకు? నీ ఐడెంటిటీ క్రైసిస్ ఉందా నీకు? నీకైనా ఐడెంటిటీ క్రైసిస్ ఉందా? ఎటు పోతున్నావు నువ్వు? ఇలా ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు పెట్టి తన మొత్తం ప్రచారం చేసుకుంటున్నది చెప్పినావు. ఇలా నిత్యం చూస్తున్నావు, మొత్తం నీ ఫోటోనే ఉంటుంది, మొత్తం బొట్టు బొమ్మ లెక్క ఉంటుంది. ఆ డిప్యూటీ సీఎం గారి ఫోటోను ఇంకో మంత్రి ఫోటో ఉంటుంది తప్ప, మొత్తం ప్రతి పేజీ అడ్వర్టైజ్మెంట్లో రేవంత్ రెడ్డి గారిదే కనబడుతుంది తప్ప కనబడదు. అది మంచిది కాదు. అది ఎప్పుడు కనపడడం కూడా మంచిది కాదు, ఎప్పుడు మాట్లాడడం కూడా మంచిది కాదు. మరి ఎవరు సలహా ఇస్తుందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు తెలియని కుటుంబం ఉంటుందా? అంటే ఏమనుకుంటా అంటే, అన్ని పార్టీలు నా గురించే మాట్లాడుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా నా గురించే మాట్లాడుకోవాలి, నీ గురించే మాట్లాడుకోవాలి, కానీ మంచి మాట్లాడుకుంటారు చెప్తారు కదా, మంచి చెడైనా నా చుట్టూ ఎదరగాలి. అది ఇలా సంవత్సర కాలంలో నిజంగా బాధ అనిపించే అంశం. నేను మిత్రుగా చెప్తున్నా, ఇట్లా చెప్పంగానే నా శత్రుత్వం పెట్టుకొని ఇట్లాంటి అట్లాంటి కాదు, కానీ మంచి పేరు సంపాదించుకో. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడిది ఇంపార్టెంట్ కాదు, ఎంత పెద్ద కుర్చీలో కూర్చున్నవాడి ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ప్రేమ పొందగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటున్నా, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకో మీ వైఖరి పట్ల కానీ, మీ పని విధానం పట్ల కానీ, మీ తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ ఇలా ప్రజలు, మీ కార్యకర్తలు మంచిగా లేరు. గమనించుకో. ఎప్పుడు ఇలా నిన్ను పోడేవాడు గొప్పోడు కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను దగ్గరగా చూసి నిన్ను విమర్శించాడంటే ప్రజాభిప్రాయాన్ని ఎవడైతే చెప్పగలుగుతాడో వాడిని మెచ్చుకో, వానితో ఇంకో 10 మంది సలహాలు తీసుకో. నేను ఈ మధ్య ఎక్కడో విన్నా, నేను మేధావులు కూడా కొంతమంది మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిందని చెప్పండి. మీరు ఇలా వైస్ ఛాన్సలర్లు గవర్నర్లు వీళ్ళను ఏదో నియమించుకొని ఏదో, అది కాదు. ప్రజాస్వామికమైన పద్ధతిలో పరిపాలించే ప్రయత్నం చేయి, అందరి సలహాలు తీసుకునే ప్రయత్నం చేయి. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు ఏదైనా సమస్య మీకు నివేదించే ప్రయత్నం చేస్తే వాటిని ఆలోచించే ప్రయత్నం చేయి. చేస్తా అని చెప్పు, చేయకపోతే చేయనని చెప్పు, వీలైతే వీలొద్దని చెప్పు. కానీ మీరు కూడా ఇలాగ లగిచర్లా ఉంది. సొంత నీకు ఏం నీ నియోజకవర్గం, నీ నియోజకవర్గం కాదు, నువ్వు పెడతా అంటున్నావు. అంటే ఇప్పుడు మంచి చేద్దాం అనుకున్నా. సారీ సార్, మీరు ఫార్మాసిటీ పెడతావా? నువ్వు ఫార్మా మందులు కావాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, రెవెన్యూ కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ ల్యాండ్లు మాత్రం మా దగ్గర తీసుకోవద్దనంటే తప్పు ఎలా సాధ్యమవుతుంది? అభివృద్ధికి రాజకీయానికి కొంత డిఫరెన్స్ ఉండాలి. మాట ఎంత బాధ అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ 2013లో ఓ చట్టం తీసింది, 2.5 రెట్లు ఇవ్వాలి అని. నేను అంటున్నా, నా దగ్గర నేనుండే ఇల్లు కాడ అక్కడ గవర్నమెంట్ వాల్యూ 13 లక్షల రూపాయలు రజనీకాంత్ గారు, కానీ అమ్మకాలు జరిగేది 13 కోట్లు. 13 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? భూముల వాల్యూ ఎక్కడ రివైజ్ చేయకపోతే నువ్వు వెనకట భూములకు ఇస్తే మీదపడి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు ఎక్కువ ఉంది ఇక్కడ నడిచే రేటు కంటే అని. ఇలా గవర్నమెంట్ ఇచ్చే రేటుకును అక్కడ ఉండే రేటుకి అసలు పొంతం లేదు కదా. మీరు పెంచకపోతే రివైజ్ చేయకపోతే, నేను అంటున్నా రజనీకాంత్ గారు,
ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ సర్వీస్ కోసం వస్తారా అండి? ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు కూడా నేను ఈ సందర్భంగా నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. రాజశేఖర్ గారు ఒక కమిటీ వేసిండండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐటీ కంపెనీల కోసం భూములు ఇచ్చిండ్రు. ఆ భూములో ఇచ్చినప్పుడు ఈ కంపెనీ పెడతా అని చెప్పిండ్రు, గిన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా అని. మేము పోయి చూస్తే ఎక్కడ కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవండి. నేను ఎందుకంటున్నానంటే అంటే కంపెనీలు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లలో ఇచ్చిన అందమైన రాతలు ప్రాక్టికల్గా ఉండవు. ఇలా వీళ్ళు అంటున్నారు వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు భూమి కొనుక్కోరు. అక్కడ 40 లక్షలు ఉందనుకో, సపోజ్ కొడంగల్ 40 లక్షలు కొనుక్కుంటారు. నువ్వెందుకు ఇవ్వాలి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు గుంజుకోవాలి? ఇంతెందుకు ఈ ముచ్చెర్లలో మీరు నేను ఎంత బాధ అంటే ఎంత దుఃఖం ఉంటుందంటే ఎందుకు ఇవాళ ఇంత వేదన అనుభవిస్తుంది తెలంగాణ అంటే ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అసైన్మెంట్ భూములన్నీ కూడా మీకు 500 గజాలు ఇస్తాం 40 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ పడి తీసుకున్నారు. 2 ఇవాళ వీరు ముచ్చెర్లలో 14,000 ఎకరాలు తీసుకున్నారు కదా. అసైన్మెంట్ భూములకు ఇచ్చింది 8 లక్షల రూపాయలు, పట్టా భూములకు ఇచ్చింది 15 లక్షల రూపాయలు. అక్కడ ప్రాక్టికల్ రేటు 2 కోట్లు 3 కోట్లు ఉంది. మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడ 50 కిలోమీటర్లు పోయినా 2 కోట్ల కన్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ వీరు అన్నారు భూములు వాపసు ఇవ్వలేదు. ఇంకొక 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ అక్వైర్ చేశాట, ఒక 4th సిటీ కడతాడట. 14,000 ఎకరాలు గుంజుకునే దానికే తప్పని చెప్పి నువ్వు పాదయాత్ర చేస్తేవి, స్టేట్మెంట్ ఇస్తేవి, ఇక నా చెప్పని భాషలో తను వస్తే అని చెప్తేవి. ఇవాళ నువ్వు 16,000 ఎకరాలు తీసుకుంటా అంటారు. 16,000 ఎకరాలు తీసుకుంటే ఆడ 3 కోట్లు ఉందా 2 కోట్లు ఉందా ప్రాక్టికల్గా వాల్యూ ఇవ్వరాదు. నువ్వు రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నావు కదా, నువ్వు సర్వీస్ కోసం చేస్తలేవు కదా. ఇవాళ ఫార్మా కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు 40 లక్షల రూపాయలు ఇవ్వరాదు, 50 లక్షల రూపాయలు ఇవ్వరాదు. నువ్వు వాళ్ళ భూములు గుంజుకొని నువ్వు మాత్రం వాళ్ళకు 40 లక్షలు ఇస్తా అంటే ఇది ఎక్కడ న్యాయం? మరి ఏం మార్కులు ఇస్తామండి దీనికి? ఇలా ముచ్చర్లకు నేను అంటున్నా, ముచ్చర్లలో కేసీఆర్ మీద మీరు ఏం మాట్లాడిందో చూడండి. ఇప్పటికైనా రైతాంగానికి భూములు నిజంగానే తీసుకుంటే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మీకు ఎక్కడ నీకు ఏ ప్రాంతంలో నీ ఇండస్ట్రీ పెడతానా కూడా 2 కండిషన్స్. ఒకటి, అక్కడ ఏ ధర పలుకుతుందో ఆ ధర ఇచ్చే ప్రయత్నం చేయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలగని టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇలా ఫార్మసీ కూడా పెట్టు, కానీ 0 డిశ్చార్జ్ అంటే పొల్యూషన్ లేని, విషవాయువులు బయటికి రాకుండా, విషపు నీళ్లు బయటికి రాకుండా. సిరీస్ కంపెనీ కాడి ఇవాళ ఇల్లు కడతా, ఇలా అపార్ట్మెంట్ కడుతున్న వాసవైన ఇవాళ బోరేసినా కూడా కెమికల్ వాటర్ వస్తాయండి. బాధ ఇవ్వాల వాళ్ళు ప్రకటన ఇచ్చిండ్రు ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు, ఈ గ్రౌండ్ వాటర్ పనికిరా అని చెప్పి ప్రకటన ఇస్తే కూడా ఇలా బుక్ చేసుకుంటుండండి. ఇలా గది వాతావరణం. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రజాక్షేమం కోసం నిజమైతే నువ్వు ఎవరిని ఇంట్లోకి వెళ్తున్నావు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. భూమి ధర 40 లక్షలు ఉండడానికి ₹1 కోటి అని ఇట్లా డిమాండ్ చేస్తలేడు. 40 లక్షలు ఉండడానికి 40 లక్షలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. తప్ప అండి? ఇవాళ మళ్ళీ ఒక రోడ్ వేస్తా అంటుండే. ఇప్పుడు శ్రీశైలం రోడ్ ఒకటి ఉండగా, నాగార్జునసాగర్ రోడ్ ఉండగా, ఫార్మా ముచ్చర్ల కోసం ఫార్మాసిటీ కోసం ఏర్పడ్డ రోడ్లు ఉండగా కూడా మళ్ళీ 330 ఫీట్లతోటి కూరగాయలు పండించే ఎకరం అరెకరం ఉండేటువంటి చిన్న రైతుల భూముల్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ అక్కడ పోయేది ఉంది నేను ఇవాళ. ఓకే అండి, ఈటెల రాజేందర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. TV9 కాంక్లేవ్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈటెల రాజేందర్తో కాంక్లేవ్. చిన్న బ్రేక్ తీసుకుందాం.